హాయ్ కావ్య. హాయ్ కార్తీక్. ఏమేం కావ్య, అమ్మ చిట్టి పైసలు కట్టిందా? కట్టొచ్చింది కార్తీక్. ఓ కట్టిందా, గుడ్ గుడ్. సరే మరి ఇంకేంటి విశేషాలు? ఏముంది కార్తీక్, నువ్వే చెప్పాలి. అవును, మీ మరదలు ఉందా వెళ్ళిపోయిందా? నా మరదలా? అది ఇప్పుడెందుకు పోతుంది, ఇంకా నెల 2 నెలలు ఇక్కడనే ఉంటుంది. ఏంది 1-2 months? అన్ని రోజులు ఉంటుందా మీ ఇంటికాడ? అది వాళ్ళ ఇంట్లో కంటే మా ఇంట్లోనే ఎక్కువ ఉంటుంది. మా వదిన పెళ్ళైనప్పటి నుంచి వెళ్ళి వాళ్ళ ఇంట్లో నెలలు ఉంటే మా ఇంట్లో 3 నెలలు ఉంటుంది. అవునా, మీ మరదలు ఎట్లుంటుందో నాకు చూపించలేదు కదా, ఒకసారి ఫోటో చూపించరాదు? అబ్బో, మీ మరదలు నాకంటే బానే ఉంది కదా. దానికేంది, బాగానే ఉంటుంది కానీ కొంచెం టింగర్ పనులు ఎక్కువ అంతే. అవును, నేను ఒకటి అడుగుతా, ఏమనుకోవద్దు మరి. ఏమనుకుంటా, అడుగు. అదే, ఇంత అందమైన మరదల్ని పెట్టుకొని నువ్వు నా వెంట పడతావేంది లవ్వని? నేను ఆ మరదలు అసలు ఎప్పుడు అట్లా చూడలేదు. జస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటాం, రిలేటివ్స్ అంతే. ఇంట్లో మరదల్ని పెట్టుకొని నన్ను లవ్ చేస్తానని చెప్పి తిరుగుతాను చూడు, ఎక్కడనో తేడా కొడుతుంది కార్తీక్. అమ్మ తల్లి నీకు దండం, అది మా వదిన వాళ్ళ చెల్లె, రిలేటివ్ అంతే. నేను నిన్ను లవ్ చేసిన అంతే, దానికి దీనికి నువ్వు లింక్ పెట్టాకు. అంటే ఏంటి, మీ మరదలు మంచిది కాదా? హలో, నా మరదలు మంచిగా అని చెప్పేసి అంటలే, మంచిదే. కానీ లవ్ అనే ఎవరు ఒకళ్ళ మీద కలుగుతా, నాకు నీ మీద కలిగింది అంతే. అవునా, సరే సరేలే, నీకు అదృష్టం లేదు ఇక. సరే, నాకు అర్థమైంది. కానీ నువ్వు ఓకే అంటే నేను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను. అవసరం లేదు, బస్సు వస్తాను. పరిమళ, కొన్ని వాటర్ తీసుకొని రా. సరే సరే బ్రో, ఫస్ట్ అయితే డబ్బులు మొత్తం అందిన తర్వాత రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది. ఓకే బావా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంతా ఎట్లా నడుస్తుంది? అంత ఓకేనా? ప్రస్తుతానికి అయితే అంత ఓకే కళ్యాణి, అంత మంచిగా నడుస్తుంది. మరి రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగానే ఉందంటున్నావు కదా, కార్తీక్ బావని యూఎస్ పంపడం ఎందుకు, ఇక్కడే ఉంచొచ్చు కదా? కళ్యాణి, ఇక తమ్ముడు వెళ్తా అన్నాడు కదా, వాని ఇష్టాన్ని కాదని ఎందుకని చెప్పేసి ఓకే చెప్పినాం. ఇప్పుడు యూఎస్ లో పరిస్థితులు ఏం బాగాలేవు బావా. నిన్న బావని అడిగితే కూడా ఏమోనో వెళ్తానో వెళ్ళను అన్నట్టుగా మాట్లాడిండు, అందుకే అడుగుతున్నా. ఇక యూఎస్ కాకపోతే ఇంకా వేరే స్టేట్లో ఎక్కడైనా చదువుకుంటాడు, ఇక వాని ఇష్టాన్ని కాదనిలేం కదా. కానీ వాడిని కూడా పంపించాలంటే మాకు కూడా అంత ఇష్టం ఏం లేదు. అదే బావా, నువ్వు ఒక మాట చిన్న బావతో చెప్పినావు అనుకో, తన డెసిషన్ చేంజ్ చేసుకుంటాడు కదా. ఇప్పుడు తమ్ముడు మాతోటి అందరి మధ్యలో ఉంటే మేము అందరం హ్యాపీగా అనిపిస్తుంది, కానీ వాడిని ఒక్కరిని ఎక్కడికో పంపించి మీ అందరం ఎట్లా హ్యాపీగా ఉంటాం చెప్పు? అదే బావా, మీరిద్దరు అన్నదమ్ములు ఇట్లనే కలిసి ఉండాలి, మేమిద్దరు అక్క చెల్లెలు కూడా ఇట్లనే కలిసి ఉండాలి. ఆ దేవుని దయ వల్ల మన అందరం ఒకే ఇంట్లో కలిసి ఉన్నాం అనుకో, అందరం హ్యాపీ బావా. కళ్యాణి, నిన్ను చూస్తే బయటికి ఏర్పడవు, కానీ నువ్వు మాట్లాడే ఒక్కొక్క మాటలలో బాగానే మీనింగ్ ఉన్నది. బిడ్డ, ఇలా తొందరగానే వస్తాను కాలేజీ పోయి. అమ్మా, ఈరోజు తొందరగానే అయిపోయింది కాలేజ్, అందుకనే వచ్చేసిన. అన్నలేడా? లేడు బిడ్డ, అన్న కలెక్షన్ పోయి ఇంకా రాలేదు. సరే అమ్మా, బోన్ నేను తోముతా, నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వే ఇప్పుడు కాలేజీ పోయి వస్తాను, నువ్వు చదువుకొని. ఇప్పుడు మీ అన్న చూస్తానని ఏమన్నా అంటాడు, పోయాడ కూర్చోపో. నేను చదివేది పెద్ద కలెక్టర్ చదువు అని చెప్పి చదివి వస్తానా అంటానా అమ్మా? నేను తోముతా కానీ నువ్వు లోపలికి పో. అమ్మా, ఏం కర్రీ చేసినవే? పొద్దునాడిన చిక్కుడుగా కూర ఉన్నది బిడ్డ, ఇంకేం కూర అండలే. అవునా అమ్మా, నాకు చికెన్ తిన బుద్ధి అవుతుంది, అన్నం చికెన్ తెమ్మని చెప్పానా మరి? సరే బిడ్డ, అన్న ఫోన్ చేసి 1 కిలో తెమ్మని చెప్పు. సరే అమ్మా. ఏంటివే? బావా, నిన్న ఇంట్లో నువ్వు అమెరికా వెళ్ళడం గురించి డిస్కషన్ అయింది. అవునానే, మరి ఎప్పుడు పంపిస్తారంటే ఏమంటున్నావు పెద్దోళ్ళు? నువ్వేమో అందరిని వదిలేసి యూఎస్ వెళ్ళిపోదాం అనుకుంటున్నావు. అత్తమ్మ, బావ, అక్క అందరు బాధపడుతున్నారు కదా బావా. బాగా పడుతుందా? దేని గురించి? అట్లా కాదు బావా, అత్తమ్మ వాళ్ళకి ఎవరున్నారు? మీరిద్దరు అన్నదమ్ములే కదా, మీరిద్దరు వాళ్ళ కళ్ళ ముందు ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, అంతేగాని వీళ్ళందరిని వదిలేసి వెళ్ళిపోతా అంటే వాళ్ళు ఎట్లా హ్యాపీగా ఉంటారు బావా? అరే, నువ్వు చెప్పింది కూడా నిజమేనే. మరి మా అన్న ఏమంటుండే? పెద్ద బావ కూడా బాధపడుతున్నాడు బావా, ఉన్నది ఒకటే తమ్ముడు కదా, వెళ్ళిపోతా అంటున్నాడని. ఇప్పుడు నీ ఇష్టాన్ని కాదంటే నువ్వు బాధపడతావు అని చెప్పేసి వాళ్ళు కూడా నీ మాట కాదంటలేరు బావా. సర్లేవే, ఇక నాకు కూడా అర్థమవుతుంది సిచ్యువేషన్. ఇక్కడనే ఉండి నేను కూడా హైదరాబాద్ అన్న జాబ్కి ట్రై చేసుకుంటాలే. ఇట్లా అన్నావు, సూపర్ బావా. మీరిద్దరు అన్నదమ్ములు కలిసి ఉండొచ్చు, అక్క చెల్లెలు కలిసి ఉండొచ్చు, ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండొచ్చు. ఇక హలో, అందరం అని చెప్పి నిన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటానేమైంది? ఇది మా ఫ్యామిలీ, నువ్వు పెళ్లి చేసుకొని పోయి మీ అత్తగారి ఇంట్లో హ్యాపీగా ఉండు. ఇది కూడా అత్తగారి ఇల్లే కదా బావా, నేను ఇక్కడ ఉంటేనే హ్యాపీగా ఉంటా. ఇవే తగ్గించుకుంటే మంచిది. తగ్గించుకోను బావా. ఏంది ఇప్పుడు చెప్పు, ఏం చేస్తావు? మీ బావ మర్దల లొల్లి ఆపితే అన్నం తిందాను, రండి లోపలికి. కళ్యాణి, బావా, అదే మీ డాడీ తోటి మాట్లాడినా, ఇక నువ్వు ఇప్పుడే మ్యారేజ్ చేసుకోవాలను కదా, ఇంకా 4-5 years చేసుకుంటాను కదా, అదే ముచ్చట మామయ్యకి చెప్పినా. మరి అవునా బావా, మరి నానేమన్నాడు, ఒప్పుకున్నాడా? ఓకే అన్నాడు, కానీ 4-5 సంవత్సరాల వరకు ఏం చెప్తే అల్లుడు
వచ్చే సంవత్సరమో ఇంకో సంవత్సరానికో చేద్దామని చెప్పేసి అంటాడు. ఇప్పుడు ఎట్లయినా కార్తీక్ బావ హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేసుకుంటున్నాడు కదా బావ, నేను కూడా హైదరాబాద్ వెళ్ళి బావతోనే జాబ్ చేస్తా. నీకున్న ఆయనకి ఏం సంబంధమే? నీది నువ్వు చూసుకోవాలి, ఆయనది ఆయన చూసుకోవాలి. ఏమన్నా అంటే ఊరికే బావా బావా అంటావు. అట్లా కాదక్క, నాకు హైదరాబాద్ ఎవరు తెలియదు కదా, ఉంటే బావతోనే ఉంటా, లేకపోతే ఇంట్లోనే ఉంటా. నీకు చాలా మంది ఫ్రెండ్సే ఉన్నారు కదా, నీకు ఎవరు లేరా తెలిసిన వాళ్ళు హైదరాబాద్ లో? బావ గురించి అనుకుంటున్నా ఉన్నా, బావ వచ్చిండు 100 years బావకి. ఏమైందన్నా వదినా? ఏమైంది? అందరు బయట కూర్చొని డిస్కషన్ పెడుతున్నారు దేని గురించి? ఏం లేదా తమ్ముడు, కళ్యాణ్దే పెళ్లి టాపిక్ వచ్చింది, దాని గురించే డిస్కషన్ చేస్తాను. అబ్బా ఎంత గుడ్ న్యూస్ చెప్పినావు అన్న. ఏమైంది? మ్యాచ్ అయినా సెట్ అయిందా? ఏమైంది? ఎప్పుడే పెళ్లి? ఇదిగో బావా ఇట్లా మాట్లాడిన అనుకో, నా గాలితో చెప్తున్నా. ఆల్రెడీ బావ నాన్నని సెట్ చేసిండు, ఇంకో 4-5 సంవత్సరాలు చేసుకుంటా. అబ్బా అన్న ఎందుకు సెట్ చేసినావు అన్న? ఇంకా 4-5 సంవత్సరాలానే? ఛ, మంచిగా నీ పెళ్లి అయితే పప్పానని తిందాం అనుకున్నా. ఆల్రెడీ ఇంట్లో అక్క పప్పే వండింది, తినిపోగానే నువ్వు ఎప్పుడు హైదరాబాద్ పోతున్నావు చెప్తే నేను కూడా బ్యాగ్ చదువుకుంటా. బ్యాగ్ సర్దుడు కాదే, నువ్వు కానీ అతను హైదరాబాద్ వస్తా అంటే నేను అసలు హైదరాబాదే పోనే. ఇగో నువ్వు ఇట్లా మాట్లాడితేనే కోపం వస్తుంది బావా. ఒక్కగానొక మర్దాన్ని హైదరాబాద్ ఎవరు చూసుకుంటారు చెప్పు, నువ్వేగా చూసుకోవాల్సింది. నిన్నెవడేం చెప్తాడే? బా వదినా తిన్ని ఎందుకు వదినా ఇంకా పెళ్లి చేయకుండా ఇక్కడనే ఉంచుతుండ్రు. పెళ్లి చేసి పంపించండి, కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు. తను అట్లనే అంటది కార్తీక్, మధ్యలో ఏదైనా సంబంధాలు వస్తే పెళ్లి చేసుడే. ఇగో అక్క నువ్వు ఎక్కువ చేయకే. బావా నాన్నతో మాట్లాడి నాకు కార్తీక్ బాగా పెళ్లి సెట్ చేసాయి, బావ సంగతి చెప్తాప్పుడు. ఇగో అక్క నువ్వు ఎక్కువ చేయకే. బావా నాన్నతో మాట్లాడి నాకు కార్తీక్ బాగా పెళ్లి సెట్ చేసాయి, బావ సంగతి చెప్తాప్పుడు. హలో, నీకు నాకు పెళ్ళా? ఇంకో గిట్లా మాట్లాడితే నాకు గాలుతుంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానంటే నెక్స్ట్ 5-10 సంవత్సరాల వరకు అసలు నేను పెళ్లి చేసుకోనే. ఇట్లే బ్రహ్మచారులకే ఉండిపోతా కానీ పోయిపోయి నిన్నేవాడు వేసుకుంటాడే? నన్ను చేసుకొని అంటున్నావు కదా, ఇక నీ బతుకు బ్రహ్మచారి బతికే. ఇక అదే నేను కూడా అంటున్నానే, బ్రహ్మచారులకే ఉంటాయి కానీ నేను మాత్రం పెళ్లి చేసుకుని ఇంకోసారి పెళ్లి టాపిక్ దిగక నా దగ్గర. ఆహా సుత్తతి బావా, నన్ను కాకుండా ఏమైనా చేసుకుంటావా? ఇంటి ముందే టెంట్ వేసుకొని కూర్చుంటా. సరేనే, ఆ టెంట్ నాకు తెలిసినోడే, నేను మాట్లాడి సెట్ చేస్తాలే. టెంట్ ఒకటి సరిపోతా, 4 చైర్లు కూడా తెప్పించి పెట్టాలన్నా. ఏంది బావా ఊకుండా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంది బావా? ఏంది మీ మీదకి వస్తున్నావు? అమ్మ ఈ కలెక్షన్ జాబ్ చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరు చక్కగా ఈఎంఐ కడతలేడు, మాకు శాలరీ చక్కగా ఇస్తలేరు. ఎట్లా బిడ్డ మరి ఏం చేస్తాం? మరి వేరే జాబ్ చూసుకుంటావా బిడ్డ? మరి ఇక ఏ జాబ్ చేసినా గ్రోత్ లేదమ్మా. హైదరాబాద్ పోతే మంచిగా ఉంటే కానీ మిమ్మల్ని వదిలేసి ఎట్లా పోవాలని ఆలోచిస్తాను. నేను చెల్లె ఉంటాను తీయరాదు బిడ్డ, నువ్వు పోయి హైదరాబాద్ ఏమైనా జాబ్ చూసుకో. మిమ్మల్ని వదిలేసి నేను ఆడికి ఎట్లా పోతున్నాయి? ఆడి పోయినా నా మనసు ఇంనే ఉంటుంది. అప్పుడే ఒక లోన్ పెట్టి కారు కొనుక్కొని క్యాబ్ నడదాం అనుకుంటాను. లోన్ తీస్తే కట్టాలంటే నెలకు ఇబ్బంది అవుతుంది కదా బిడ్డ. ఇది వరకే మనకు మహిళా సంఘంలో అప్పులు ఉన్నాయి. ఏం గతి అమ్మా, ఇప్పుడు మన కారు మనం నడుపుకుంటే బెటరే కదా అమ్మా. ఒకటి కింద పని చేస్తే కానీ ఇది బెటరే కదా. సరే బిడ్డ, నీకు నచ్చింది చెయ్యి. సరే అమ్మా, చెల్లె పిల్లే వరకు ఎట్లా గట్లా కష్టపడ్డా అనుకో, తర్వాత నాకు చూద్దాం తీయ. బా ఇట్లా ఎన్ని రోజులు అని చెప్పేసి కాగితం సైలెంట్గా ఉండాలి. అసలు నాకు నా ప్రేమ విషయం ఎప్పుడు అర్థం అవుతుందో ఏందో. ఫోన్ చేద్దాం. హలో హలో కావ్య, ఏం చేస్తున్నావు? ఏం లేదు కార్తీక్, చెప్పు ఏమైంది ఫోన్ చేసినావు? ఏం లేదు, నార్మల్గా నేను ఏం చేస్తున్నా అని చెప్పేసి కాల్ చేసిన అంతే. నేను ఇంట్లో ఉంటాను తెలుసు కదా, మళ్ళీ ఫోన్లు ఎందుకు చేస్తాను చెప్పు? ఊరికేనే అంటే కొంచెం నేను కలవాలని నీతో మాట్లాడాలని చెప్పేసి అనిపిస్తుంది, అందుకనే కాల్ చేసిన. ఏంది సపరేట్గా కలిసి మాట్లాడాలా? రోజు వచ్చి మాట్లాడుతున్నా కదా, దాంట్లో ఇంకేంది స్పెషల్గా కలిసేది? అరే అట్లా కలవడం వేరే, ఇట్లా పర్సనల్గా కలవడం వేరే కదా. అయినా ఏం చేస్తావు ఎప్పుడు ఇంట్లోనే ఉండి, కలవచ్చు కదా బయటకు వచ్చి. అందుకే నీతో మాట్లాడడం బంద్ చేస్తా అని చెప్పిన, ఫ్రెండ్స్ అని చెప్పినావు, మళ్ళీ గట్లనే చేస్తాను. బా కావ్య, నేను ఫ్రెండ్ లానే కలుద్దాం అనుకుంటానా, నువ్వే తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఇగో మళ్ళీ ఫ్రెండ్స్ లాగా కలిసినాం అనుకో, మళ్ళీ నీ లవ్ ఫీలింగ్స్ వస్తా ఉంటే హోప్స్ పెంచినట్టు ఉంటా. నేను ఉంటాను, బాయ్. సర్లే, ఇప్పుడు నీకు డబ్బులు అవసరం ఉన్నప్పుడు కలుద్దామని చెప్పేసి కలిసినప్పుడేమో హోప్స్ ఇచ్చినట్టు కాదు, ఇప్పుడు కలుద్దామంటేనేమో హోప్స్ ఇచ్చినట్ట. ఏమో ఇక. హలో, ఏమనుకుంటానో? నా అవసరానికి నీతో మాట్లాడుతున్నా, నా అవసరం తీరిపోయిన తర్వాత అవాయిడ్ చేస్తాను అనుకుంటున్నావు నువ్వు? నేనేం అట్లా అంటలేను. ఇప్పుడు నేను నార్మల్గా ఫ్రెండ్ లాగా కలుస్తా అంటేనేమో వద్దంటున్నావు, నీ అంతా నువ్వు నార్మల్గా కలిస్తేనేమో ఓకేనా? సరే బాబు, ఇప్పుడు ఏంది? నిన్ను కలవాలి, దా కలుస్తుందా? అట్లా అన్నావు, బాగుంది, వస్తున్నా. ఏంటి బావా ఇంత ఎండలో పైకి పోయి వస్తున్నావు? ఏం లేదే. సరే కానీ బావా ఆకలి అవుతుంది, తిన్నాందా? నాకు ఇప్పుడు ఆకలి అయితే లేదు, ఇంకో నాకు బయట చిన్న పని ఉంది, నేను ఇప్పుడే వెళ్ళొస్తావు. ఈ తినేటప్పుడు ఏం పని బావా? ఎడిపోతున్నావు చెప్పు. నా ఫ్రెండ్ గాడు ఒకడు కలుస్తా అన్నాడే, వాని కలవ నీకు పోతున్నా. నీకు ఊర్లోనే చక్కగా ఫ్రెండ్స్ ఉన్నారు బావా, ఈ మధ్య బాగా ఫ్రెండ్స్ అంటున్నావు, ఎడిపోతున్నావు చెప్పు. నీకు ఎందుకే అవన్నీ? ఇప్పుడు ఎటువైనా నీ పర్మిషన్ తీసుకొని పోవాలనా? అంతేలే బావా, నాకేడే చెప్తావులే, బాగా పర్సనల్ మెయింటైన్ చేస్తున్నావు కదా. సర్లే, నువ్వు తినిపో, నేను ఒక 1 అవర్లో వస్తా. బావేదో దాస్తున్నావు నా దగ్గర, ఇవాళ ఎట్లయినా బావని ఫాలో అయ్యి అదేదో కనిపెట్టాలి.
అమ్మా మా ఫ్రెండ్ ఫోన్ చేసింది, వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తా ఒక 10 నిమిషాలు. ఇంత ఎండలో ఎక్కడ పోయి కలుస్తావు నీ ఫ్రెండ్ నువ్వు చల్లబడక పోదుతి. ఈ ఎండకేమైతుందమ్మా, మా ఫ్రెండ్ని కలిసి వస్తా. అన్న వస్తే నేను బయటికి పోయినా అని చెప్పు. అన్న సూరేష్ వస్తే బస్ స్టాండ్ పోయిండు, తొందరగా రా మరి, ఇద్దరు కలిసి అన్నం తిందురు. సరే అమ్మా. హాయ్ కావ్య. హాయ్ బాయ్లు పక్కన పెట్టు కానీ ఏంది ఫోన్లో ఎక్కువ మాట్లాడతాను? పైసలు అవసరం ఉంటే కలుస్తావు, లేకపోతే లేదని అనుకుంటా. నేనేమి ఎక్కువ మాట్లాడినా? నీకు డబ్బులు అవసరం ఉండి కలుద్దామన్నప్పుడేమో ఏం కాదు, నేను కలుద్దామన్నప్పుడేమో ప్రాబ్లమా? అసలు నేను ఎందుకు కలవాలి కార్తీక్? ఇట్లా కలుస్తేనే కదా లవ్ అని చెప్పి హోప్స్ పెంచుకున్నావు. మళ్ళీ నువ్వు కలువు అని చెప్పినప్పుడల్లా నేను కలిసింది అనుకో, నాకు ఇష్టం ఉందని నువ్వు అనుకోవా? సర్లే ఇవన్నీ పక్కన పెట్టు, నువ్వు మాట్లాడే కొద్దిసేపు, ఆ కొద్దిసేపు అనుకో నేను నిమ్మలంగా మాట్లాడరాదు? సరే ఓకే, ఏందో చెప్పు. బాగా ఒకసారి కాల్ చేసి చూస్తే ఏమంటాడు? ఏం లేదు, నేను యూఎస్కి వెళ్తా అని చెప్పినా కదా, కానీ మా అన్నయ్య వాళ్ళకి ఇష్టం లేదంట. అదే మరి హైదరాబాద్కి వెళ్ళి ఉండాలనా యూఎస్కి వెళ్ళాలా అని ఏం అర్థం కాలేదు, కన్ఫ్యూజన్లో ఉన్నా. నీ ఇష్టం బాబు, నాకేం తెలుస్తుంది, నీకు నచ్చింది నువ్వు చేసుకో. ఒక్క నిమిషం. హలో బావా ఎక్కడున్నావు? వచ్చే ముందే చెప్పినా కదా నేను మా ఫ్రెండ్ గానే కలిసి వస్తాను, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసినావు? లేదు బావా, అక్కడికి నిన్ను ముగ్గురం కలిసి తిందాం రా అంటుంది. నేను గంటలు వస్తా అని చెప్పి వచ్చినా కదనే, మీరు ఫస్ట్ పోయి తినండి, వదినాక నేను ఇంకో గంటలు వస్తా అని చెప్పంతే. ఏంటి బావా తిండి తిప్పలు మానేసి అంత అర్జెంట్ కలవాలా ఫ్రెండ్ని? ఎవరా ఫ్రెండ్? అరే మా ఫ్రెండ్ రాజీగాన్ దగ్గరకు వచ్చిన తీయే, నేను గంటలు వస్తాను, నువ్వు వదిన అయితే తినండి ఫస్ట్. ఓహో రాజా, సరే బావా నీ ఫ్రెండ్ రాజుతో మంచిగా మాట్లాడేసిన నిమ్మలంగా రా. అబ్బా బావా, నా దగ్గర నీ పర్ఫార్మెన్స్ చూపిస్తానమా? ఇంటికి రా, నీకు నా పర్ఫార్మెన్స్ చూపిస్తా. ఎవరి ఫోన్లో అంత పర్సనల్ గా మాట్లాడుతున్నావు పక్కకు పోయి? కాలేజ్ నుంచి వెళ్ళి ప్రయారి వాళ్ళ గురించి ఫోన్ అంతే. అవునా, మా అన్న వచ్చే టైం అయింది, ఇక నేను వెళ్తా మరి. సర్లే, మరి రేపు కాలేజ్ వెళ్తున్నావా? వెళ్తా.